గరుడ పురాణంలోని ప్రేతఖండం ఉత్తరఖండంలో నరకాలు మరియు అక్కడ పాపులకు విధించే శిక్షల గురించి అత్యంత వివరంగా పేర్కొనబడింది. దీని ప్రకారం మనుషులు బ్రతికి ఉన్నప్పుడు చేసే మహాపాపాలు, ఉపపాపాలను బట్టి యమధర్మరాజు సమక్షంలో చిత్రగుప్తుడు వారి పాపపుణ్యాల లెక్కలను సరిచూస్తాడు. ఆ తరువాత వారిని వేర్వేరు నరకాలకు పంపి శిక్షలు విధిస్తారు. గరుడ పురాణంలో ప్రధానంగా 28 రకాల ముఖ్యమైన నరకాల ప్రస్తావన ఉంది. వాటిలో కొన్ని ప్రముఖ నరకాలు, అక్కడ శిక్షలు పడే పాపాలు ఇక్కడ ఉన్నాయి. 1. తామిశ్రం, దురాశ, పరధనాపహరణం. ఎవరికి? ఇతరుల భార్యలను, పిల్లలను లేదా ఇతరుల ధనాన్ని మోసంతో అపహరించేవారికి ఈ నరకంలో శిక్ష పడుతుంది. శిక్ష: యమదూతలు వీరిని దట్టమైన చీకటి గదుల్లో బంధించి స్పృహ తప్పిపోయేలా కర్రలతో కొరడాలతో దారుణంగా బాదుతారు. 2. అంధతామిశ్రం, నమ్మకద్రోహం. ఎవరికి? ఒకరిని నమ్మించి మోసం చేయడం, భార్యాభర్తలు ఒకరినొకరు వంచించుకోవడం, ఒకరి నమ్మకాన్ని పూర్తిగా వాడుకుని ముంచేసేవారికి ఈ నరకం కేటాయించబడింది. శిక్ష: ఇక్కడ పాపులను కళ్ళు కనిపించని ఘోరమైన చీకట్లోకి నెట్టేస్తారు. ఆకలి, దప్పికలతో అలమటిస్తున్న వారిని చెట్లకు కట్టేసి తీవ్రంగా హింసిస్తారు. 3. రౌరవం, పరపీడన, జీవహింస. ఎవరికి? తమ స్వార్థం కోసం, కేవలం తమ పొట్టకూటి కోసం లేదా ఆనందం కోసం మూగజీవాలను, ఇతర మనుషులను హింసించి చంపేవారికి ఈ శిక్ష పడుతుంది. శిక్ష: రురు అనే ఒక భయంకరమైన సర్పం, పాములాంటి జంతువులు ఈ నరకంలో ఉంటాయి. పాపులు భూమిపై ఏ జీవులనైతే హింసించారో ఇక్కడ ఆ జీవులన్నీ రురుజంతువుల రూపంలో వచ్చి పాపులను కొరికి పీల్చి పిప్పిచేస్తాయి. 4. మహారౌరవం, మరింత ఘోరమైన హింస. ఎవరికి? రౌరవ నరకానికి కారణమైన పాపాల కంటే మరింత క్రూరంగా ప్రవర్తించేవారు, ఇతరుల ఆస్తులను పూర్తిగా ధ్వంసం చేసేవారు ఇక్కడికి వస్తారు. శిక్ష: ఇక్కడ క్రూర మృగాలు పాపుల మాంసాన్ని పచ్చిగా పీక్కుతింటాయి. 5. కుంభీపాకం, రుచికోసం ప్రాణాలు తీయడం. ఎవరికి? కేవలం నాలుక రుచికోసం పక్షులను, జంతువులను వండి తినే క్రూరులకు ఈ నరకంలో శిక్ష పడుతుంది. శిక్ష: పెద్ద పెద్ద కుండలు లేదా పాత్రలలో మరుగుతున్న నూనె ఉంటుంది. యమదూతలు ఈ పాపులను ఆ మరుగుతున్న నూనెలో వేసి వేయిస్తారు. ఆత్మకు చావు ఉండదు కాబట్టి ఆ మంటల్లో కాలుతూ జీవుడు అనుభవించే నరకం వర్ణనాతీతం. మరికొన్ని ముఖ్యమైన నరకాలు శిక్షలు. నరకం పేరు, చేసే పాపం, విధించే శిక్ష. అసిపత్రవనము, భగవంతుని నిందించడం, గురువులను అవమానించడం, ధర్మాన్ని వదిలేయడం. పదునైన కత్తుల వంటి ఆకులు ఉన్న అడవిలో పరిగెత్తిస్తారు. ఆ ఆకులు తగిలి శరీరం ముక్కలవుతుంది. సూకరముఖం, లంచాలు తీసుకోవడం, ప్రజలను పీడించడం, న్యాయస్థానాల్లో అబద్ధపు సాక్ష్యాలు చెప్పడం. పాపులను పెద్ద రోట్లో వేసి యమదూతలు ఇనుప రోకళ్లతో పచ్చడిలా దంచుతారు. కృమిభోజనం, అతిథులకు, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టకుండా తాము మాత్రమే విలాసంగా తినడం. లక్షలాది పురుగులు, కీటకాలు ఉన్న ఒక పెద్ద గుంటలో పడేస్తారు. ఆ పురుగులు పాపుల శరీరాన్ని లోపలి నుండి తింటాయి. తప్తమూర్తి, బంగారం, వెండి లేదా ఇతరుల విలువైన వస్తువులను దొంగిలించడం. ఇనుముతో చేసిన విగ్రహాలను నిప్పుల్లో కాల్చి ఎర్రగా మారుస్తారు. పాపులను ఆ విగ్రహాలను కౌగిలించుకోవాలని బలవంతం చేస్తారు. వైతరిణి, అధికార గర్వంతో ప్రవర్తించడం, ధర్మ పరిమితులను పూర్తిగా ఉల్లంఘించడం. రక్తం, చీము, మలమూత్రాలతో ప్రవహించే భయంకరమైన వైతరిణీ నదిలో పడేస్తారు. అందులోని జలచరాలు పాపులను పీక్కుతింటాయి. ఈ శిక్షల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? పురాణంలో ఈ నరకాల గురించి అంత భయంకరంగా వివరించడం వెనుక ముఖ్య ఉద్దేశం మనిషిని భయపెట్టడం కాదు, మార్చడం. 1. పాపభీతి, మనిషి తప్పు చేయాలంటే భయపడేలా ఒక నైతిక నియంత్రణను, మోరల్ కంట్రోల్ తీసుకురావడం. 2. సన్మార్గం, సమాజంలో బ్రతికినంతకాలం ఇతరులకు కీడు చేయకుండా దయ, దానం, ధర్మగుణాలతో జీవించాలని చెప్పడం. 3. ప్రాయశ్చిత్తం, చేసిన తప్పులకు శిక్ష అనుభవించిన తర్వాతే ఆత్మశుద్ధి జరిగి మళ్లీ కొత్త జన్మకు అర్హత లభిస్తుందని కర్మ సిద్ధాంతాన్ని నిరూపించడం.